అలాగే చివరిగా నెంబర్ 9, ఇది వింటే కనుక నిజంగా భారతదేశంలో ఎవరు యాక్సెప్ట్ చేయరు, చీ అంటారు ఒక రకంగా. ఇవాంకా ట్రంప్ అందరికీ తెలుసు కదా, హైదరాబాద్కి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్కి రావడం, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా ఇవాంకాకి మన భారతదేశం గురించి, హైదరాబాద్ గురించి, మన కల్చర్ గురించి చెప్పడం. అంటే ఇవాంకా హైదరాబాద్కి రావడం, ఇక్కడ ఉండడం కొన్ని రోజుల పాటు, దాంతో తెలుగు వాళ్ళందరికీ కూడా ఇవాంకా అంటే అందరికీ తెలిసిన వ్యక్తిగా మారిందనమాట. రైట్. అయితే ఇవాంకా ఎవరు? ట్రంప్ గారికి 3 భార్యలు ఉంటే ఆ భార్యలో ఒక భార్య కుమార్తె, అంటే ట్రంప్ గారి కూతురు. అలాంటి కూతురుని పట్టుకుని ఆయన ఏమన్నారో తెలుసా? ఇవాంకా నా కూతురు కాకపోయి ఉంటే నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని అని ఓపెన్గా అనౌన్స్ చేసిన అతి పెద్ద చెబల పింజారి తండ్రి అనాలా మరి ఆయన్ని? కూతురుని పట్టుకొని ఎవరైనా, ఏ తండ్రి అయినా సరే పెళ్లి చేసుకునేవాడిని అనే ఆలోచన చేస్తారా అసలు ఎక్కడైనా? ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అమెరికా దేశాధ్యక్షుడు ఆయన భారతదేశంలో వేలు పెడతారు, ఆయన భారతదేశం గురించి మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తికి అసలు భారత్ని తలెత్తి చూసే అర్హత ఉందా? కేవలం అమెరికా ప్రెసిడెంట్ అన్న ఒక్క హోదా తప్ప ట్రంప్ క్వాలిఫికేషన్ ఏంటి?